సో, ఈరోజు లాగిన్ పేజ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఫస్ట్ టైటిల్‌లోకొచ్చేసి లాగిన్ పేజ్ కాబట్టి లాగిన్ పేజ్ అని పెట్టేసి ఇక్కడ లాగిన్ పేజ్ పెట్టుకున్నాక ఇక్కడ ఫ్యావ్ ఐకాన్ కొట్టినని చెప్పేసి ఇక్కడ ఒకసారి ఏముండదు అది ఫ్యావ్ ఐకాన్ అంటే ఫ్యావ్ ఐకాన్ లింక్‌లో ఫ్యావ్ ఐకాన్ లెక్క కూడా పెట్టుకోవచ్చు మనం. లింక్ కోలన్ ఫ్యావ్ ఐకాన్ అని పెట్టేసి దేనికి వాడతారో చెప్తాను నేను. ఫ్యావ్ ఐకాన్ దేనికి యూజ్ చేస్తారంటే చెప్పిన వాళ్ళు లింక్డ్ఇన్ లాంటి ఇట్లా కొన్ని వెబ్సైట్స్‌లో మనకి ఎట్లుంటదంటే ఇది వేరే ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక ఐకాన్ వస్తుంది కదా! ఇక్కడ ఉన్న ఐకాన్‌ని మనం ఏమంటామంటే ఫావ్ ఐకాన్ అంటాం. అది మన వెబ్‌సైట్‌కి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికొచ్చేసి ఆ ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను విరాట్ ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే virat.png పెట్టుకుంటే అది వచ్చేస్తది అక్కడ. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌ని ఫస్ట్ లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేసుకుందాం ఇటు. కొన్నిసార్లు డైమెన్షన్స్ చెక్ చేసుకుంటది. డైమెన్షన్స్ మ్యాచ్ కాకపోతే పనిచేయదు అది. ఇప్పుడు ఈ కేస్‌లో పనిచేస్తలేదు అది. ఇది జస్ట్ కొన్నిసార్లు పనిచేస్తది. కొన్నిసార్లు పనిచేయదు అది మనకి. అది డైమెన్షన్స్‌లో నీకు ఇక్కడ ఫిట్ కావాలి ఆ ఇమేజ్. ఇక్కడ ఈ ఇమేజెస్‌కి వాడు ఇప్పుడు రెక్టాంగిల్ షేప్‌లో ఉంది కాబట్టి అది ఫిక్స్ కాదు కాబట్టి రాదు. ఈ కొన్ని ఇమేజెస్‌లో మాత్రమే ఇక్కడికొచ్చేసి ఫావ్ ఐకాన్ లోపట ఇది పెట్టేస్తే పనిచేస్తది మనకి. ఇది ప్రతిసారి చేయదు ఇది. ఇప్పుడు చాలా రేర్ కేసెస్‌లో పనిచేస్తది. ఇప్పుడు ఈడ ఉన్నట్టు నేను చేసిన చాలా వెబ్‌సైట్స్‌లో పనిచేస్తది అది. చాలా ఎట్లా అంటే దానికి ఒక డైమెన్షన్స్ ఉంటాయి. అది చిన్న చిన్నవుంటాయి అవి. ఇప్పుడు ఆ డైమెన్షన్స్ ఉన్న ఇమేజెస్ పట్టుకురావాల్సొస్తది. టైం వేస్ట్ ఇప్పుడది. జస్ట్ అక్కడ ఐకాన్ పెట్టుకోనీకి పనికొస్తది అంతే అది. అప్పుడు చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు చెప్తున్నా అది. నెక్స్ట్ ఇంకోటి బాడీ ట్యాగ్ లోపలికొచ్చేసినాక ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ CSS నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాం? స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేద్దాం. చేసినాక స్టైల్ ట్యాగ్ లోపల ఫస్ట్ మనం ఏం పెట్టాలి? స్టార్ పెట్టి నుంచి స్టార్ట్ చేయాలి. CSS పెడుతున్నాం అంటే ఫస్ట్ ఇది ఉండాలి మనకి. అది లేకుండా చేయొద్దు. ఇది చేసినాక ఏం చేయాలి? ఫస్ట్ మార్జిన్‌ని 0 పెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తా? ప్యాడింగ్‌ని 0 పెట్టేస్తా. నెక్స్ట్ ఏం చేస్తా? బాక్స్ సైజింగ్‌ని బాక్స్ సైజింగే కదా! బాక్స్ సైజింగ్‌ని బార్డర్ బాక్స్ పెట్టేస్తా. ఇది అయిపోయినాక నెక్స్ట్ మనం కంటైనర్ చేయాలి. ఇది అయిపోయినాక నేను ఫస్ట్ ఏం చేస్తాను? ఇక్కడ కంటైనర్ తీసుకుంటాను. ఇక్కడ నేను కంటైనర్ ఇక్కడ డాట్ కంటైనర్ అని చెప్పేసి మీరు డాట్ అని చెప్పేసి ఏదైనా పేరు రాసేసి ఎంటర్ నొక్కేసి ఏం చేస్తా అంటే ఆ డాట్ అంటే ఏంది క్లాస్ నేమ్ కదా! ఆ క్లాస్ నేమ్ తోటి ఒక డిబ్‌ని రెడీ చేసేస్తది. అట్లనే మీరు ఒక ఐడీ నేమ్ తోటి ఏదైనా తయారు చేయాలనుకో లైక్ నాకు #5w7 అని కొట్టిననుకో ఈ ఐడీ నేమ్ తోటి నాకు ఒక డిబ్ రెడీ చేస్తది. ఇది షార్ట్ కట్స్ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు కంటైనర్ వచ్చేసింది నాకు. ఈ కంటైనర్‌కి ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఈ కంటైనర్‌కి ఒక సైజ్ ఇచ్చేస్తా నేను. html డాట్ కంటైనర్‌ని యాక్సెస్ చేస్తున్నా. కంటైనర్‌ని యాక్సెస్ చేసి ఏం చేస్తా? విడ్త్‌ని 100 VW ఇచ్చిన. VWVH అందరికి అర్థమైంది కదా! VWVH ఏందంటే నువ్వు ఏ డివైస్ ఓపెన్ చేసినా ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేయమని. 100 అంటే. అదే నేను 50 పెట్టిననుకో నువ్వు ఏ డివైస్‌లోనే ఓపెన్ చేయి. దాంట్లో 50% తీసుకుంటది. అంటే వర్టికల్ విడ్త్ కాబట్టి వర్టికల్ విడ్త్ ఇట్లా తీసుకుంటది. ఇది 50%. మనకి ఎప్పుడైనా 100% మాత్రమే వాడతాం అంతే. కొంచెం మనం ఇంకా వేరే కేసెస్‌లో వాడము. చెప్తాను నేను నెక్స్ట్ వచ్చే క్లోన్స్ చేపించినప్పుడు నేను చేపిస్తా. ఇట్లా లింక్డ్ఇన్ క్లోన్స్ లాంటివి చేపించినప్పుడు దాంట్లో యూజ్ చేస్తాం అది. నెక్స్ట్ వచ్చేసరికి విడ్త్ అయిపోయింది. మనకు హైట్ కావాలి కదా! హైట్ వచ్చేసరికి ఎంత ఉంటది మనకి 100 VH వాడాలి. ఎందుకంటే సింగిల్ పేజ్ స్క్రీన్ చేస్తున్నాం. అంటే ఇక్కడి నుంచి ఈ పైన టాప్ వైట్ కలర్ నుంచి కింద ఎండింగ్ వరకు మనకి ఎంత ఉంటది హైట్ 100 VH ఉంటది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే 100 VW ఉంటది. నాకు ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ తెలవదు కాబట్టి ఒక్కొక్క డివైస్‌లో ఒక్కొక్కటి మారుతుంటది కాబట్టి ఈ 100 VH VW పెడితే ఏమైద్దంటే ఏ డివైస్‌కి పోయినా ఇంత పర్సెంట్ ఆక్యుపై చేసుకోమని. అంటే 100% ఆక్యుపై చేసుకోమని. నువ్వు పర్సెంటేజ్ ఎప్పుడు పెడతావు? నీకు ఒక పేరెంట్ ఉండి దానికి ఒక ఫిక్స్‌డ్ పెడుతున్నప్పుడు మాత్రమే పర్సెంటేజ్ యూజ్ చేయాలి. ఇప్పుడు నాకు దీనికి పేరెంట్ ఏం లేదు. పేరెంట్ అంటే బాడీని కన్సిడర్ చేయం మనం. దీనికి పేరెంట్ ఏం లేదు. బాడీకి కన్సిడర్ చేసినా దానికి డైమెన్షన్స్ లేవు కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా ఫస్ట్ పెట్టే డివ్‌కి మనం ఏం చేస్తామంటే 100 VW 100 VH ఇచ్చేస్తాం. ఇచ్చేసినాక అది కనిపిస్తుందో లేదో మనకు తెలవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి పెట్టేసి ఇక్కడ మనకు కలర్ వచ్చిందనుకో సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కలర్ మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ స్టార్‌ది పెట్టలేదనుకో ఏమైతది? బై డిఫాల్ట్ కొంచెం మార్జిన్ ప్యాడింగ్ ఉంటది కాబట్టి ఇప్పుడు దానివల్ల ఇక్కడ గ్యాప్ వస్తుంది నాకు. అన్ని సెట్స్‌కి గ్యాప్ వస్తది. అప్పుడు ఏమైతది? ఇగో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్క్రోల్ అయితుంది ఇట్లా. ఇట్లా లెఫ్ట్ రైట్, టాప్, బాటమ్ స్క్రోల్ అవ్వద్దు. ఎందుకైతుందంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇంకా ఇదేమో 100 VH వచ్చింది. దానివల్ల ఏమైతుంది? నా స్క్రీన్ సైజ్‌కి సెట్ అయిపోయినా సరే ప్రాబ్లమ్ ఏమైతుందంటే ఆ ఎక్స్‌ట్రా గ్యాప్ మార్జిన్ వల్ల నాకు ఇక్కడ ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. అది రావద్దంటే మనం కంపల్సరీ ఇది పెట్టాలి. అది పెడితేనే మనకిప్పుడు ఆ స్క్రోల్ ఎఫెక్ట్ రాకుండా పర్ఫెక్ట్ మన సైజ్‌లో కూడా ఫిట్ అయిపోతది. మన ల్యాప్‌టాప్ సైజెస్‌లలో. ఇప్పుడు కంటైనర్ గూడా వచ్చేసింది. కంటైనర్ వచ్చినాక నేనేం చేస్తా అంటే ఇక్కడ ఒక బాక్స్ కావాలి కదా నాకు. ఒక డివ్ కావాలి కదా! దేనికి? నా ఇన్‌పుట్ ఫీల్డ్స్ అన్ని పెట్టుకోనికి ఒక డివ్ కావాలి కాబట్టి నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఎప్పుడైనా మనం ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేసేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవాలి మనం. ఎట్లా?
నేను ఇప్పుడు ఏం చేసిన ఫస్ట్ బయట బ్యాక్గ్రౌండ్ మ్యాప్ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఒక సెంటర్లో డబ్బా కావాలి, ఫస్ట్ ఆ డబ్బాని రెడీ చేసుకోవాలి. ఆ డబ్బాకి ఏమని పేరు పెడతాం, మన ఇష్టం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ మెయిన్ అని చెప్పి ఏదో క్లాస్ నేమ్ ఇచ్చేసిన. ఇక్కడ ఈ మెయిన్ అనే క్లాస్ నేమ్ నేను ఏం చేసిన, దానికి ఒక షేప్ ఇవ్వాలి కాబట్టి డాట్ ఇక్కడికి వచ్చేసి నేను విడ్త్ ఎంత ర్యాండమ్గా ఇచ్చేద్దాం, ఒక 400 పిక్సెల్ ఇద్దాం. హైట్ ఒక 300 పిక్సెల్ ఇచ్చేద్దాం. దాని తర్వాత దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. ఇట్లా ఇచ్చేసి అది ఎక్కడ ఉందో చెక్ చేస్తాం. ఇక్కడ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ సెంటర్లోకి రావాలి. ఇది నాకు సెంటర్లోకి రావాలంటే ఏం చేయాలి, ఈ మెయిన్కి పేరెంట్ ఎవరు, కంటైనర్. కంటైనర్కి మనం ఇప్పుడు ఏమి ఇవ్వాలి, డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తా. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసి జస్టిఫై కంటెంట్ సెంటర్లో పెట్టేస్తా. నెక్స్ట్ డిస్ప్లే కంటెంట్ సెంటర్లో పెడితే ఇక్కడ సెంటర్లోకి వచ్చేస్తుంది. అలైన్ ఐటమ్ సెంటర్లో పెడితే కిందకి వచ్చి సెంటర్లోకి వస్తుంది. అలైన్ ఐటమ్స్ ఇక్కడ, హలో, హలో. చెప్పరా. ఏమలే అన్న, అది లాగ్ అవుతుంది అనుకున్నా, బఫర్ అనుకున్నా. ఒక 2 minutes ఉండవు. ఇప్పుడు చిన్న పని ఉంది, ఎప్పుడు వస్తాను. ఆ గ్యాప్లో మీరు ఒకసారి చూసుకోండి. ఇది ఇప్పుడే వస్తా, చిన్న వరకు.
హలో, ఉన్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సారీ లేట్ అయింది. ఇప్పుడు అలైన్ ఐటమ్స్ సెంటర్లో పెడితే ఇప్పుడు ఇక్కడ ఉన్న బాక్స్ కూడా మనకి సెంటర్లోకి వచ్చేస్తుంది కదా. జూమ్ అవుట్ చేసేస్తాను, క్లియర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈడున్న బాక్స్ నాకు ఇక్కడ సెంటర్లోకి రావాలి. సెంటర్కి రావాలంటే ఏం చేయాలి? అలైన్ ఐటమ్స్ కూడా నేను సెంటర్లో పెట్టేసాను అనుకో, అప్పుడు ఆ బాక్స్ నాకు సెంటర్లోకి వచ్చేసింది, అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు దానికి బార్డర్ రేడియస్ అవన్నీ సెట్ చేసుకున్నాం. బార్డర్ రేడియస్ పెట్టాలంటే నా మెయిన్ కంటైనర్ కదా, రెడ్ కలర్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ చూసుకుంటాను నేను. అందుకే కలర్స్ ఎప్పుడైనా ఆడ్ కలర్స్ పెట్టుకోవాలి, అప్పుడు క్లియర్ ఉంటుంది మనకి. ఇప్పుడు రెడ్ కలర్ ఉన్నదానికి నేను బార్డర్ రేడియస్ పెట్టాలి కదా. అన్న ఇప్పుడు మనము యాంటీ కలర్ దానికి సెంటర్ అని ఇచ్చినాం కదా అవన్నీ డిస్ప్లే జస్ట్, కానీ రెడ్ కలర్ డెవలప్మెంట్ ఎందుకు మూవ్ అవుతుంది అన్న సెంటర్ కి? ఎందుకు అవుతుందంటే నువ్వు ఇప్పుడు ఇది మొత్తం ఒక బాక్స్ అనుకో, ఇది కంటైనర్ ఒక బాక్స్, కంటైనర్ లోపల నువ్వు మెయిన్ అనే బాక్స్ పెట్టినావు కదా. అంటే ఒక బాక్స్ లోపల ఇది ఒక బాల్ అనుకో. సింపుల్ చెప్తా, ఇప్పుడు దీన్ని మార్చేద్దాం. ఇక్కడ బార్డర్ రేడియస్ దీన్ని 50% చేసేద్దాం, అప్పుడు నీకు క్లియర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక గేమ్ లాగా అనుకో. ఇప్పుడు ఈ బాక్స్ లోపల నువ్వు ఏం చేసినావు, బాల్ పెట్టినావు. ఇప్పుడు నువ్వు ఈ బాల్ ని టచ్ చేయకుండా నువ్వు మూవ్ చేయాలి. ఈ బాల్ ని నువ్వు మూవ్ చేయాలంటే నువ్వు బాక్స్ దీన్ని టచ్ చేయొద్దు. నువ్వు అర్థమైందా? బాల్ ని టచ్ చేయకుండానే మూవ్ చేయాలి. బాల్ ని టచ్ చేయొద్దు, అది ఒక రూల్ అంతే. అర్థమైందా? ఈ బాల్ ని నువ్వు ముట్టుకోకుండా నువ్వు మూవ్ చేయాలి. దాన్ని ముట్టుకోనికి రాదు అసలు నీకు. ఈ బాల్ ని క్యాప్ క్లోజ్ చేసి ఉంది ఈ బాక్స్ ది. ఏది? ఈ వైట్ కలర్ బాక్స్ ది క్యాప్ క్లోజ్ చేసి ఉంది. దాని లోపల నువ్వు మెయిన్ అనేది ఒక బాల్ పెట్టినావు, అంతే కదా. ఇప్పుడు నువ్వు బాల్ ని టచ్ చేయడానికి నీకు వీల్లేదు. నువ్వు ఎట్లా జరుపుతావు? ఎట్లా జరపాలంటే ఈ బాక్స్ ను అటు ఇటు జరిపినావు అనుకో, దాని లోపల ఉన్న జరుగుతుంది కదా. అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు కంటైనర్ కి వచ్చేసి ఇక్కడ కంటైనర్ లోపల నేను డిస్ప్లే ఫ్లెక్స్ పెడతా. డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే ఏమవుతుంది, దాని లోపల ఎన్నైతే బాల్స్ ఉన్నాయో బాల్స్ అన్ని పక్క పక్కకు వస్తాయి కదా. ఇప్పుడు నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి అనుకో. ఇక్కడ 2 బాల్స్ ఉంటే ఏమైంది, ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టక ముందు బాల్స్ ఒకదాని కింద ఒకటి ఉంది, అంతే కదా. నేను డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే ఏమవుతుంది, అది కొంచెం ఆ డబ్బాని కొంచెం యాంగిల్ మారుస్తుంది. అప్పుడు ఏమైతే డిస్ప్లే ఫ్లెక్స్ తీసేస్తే 2 బాల్స్ పక్క పక్కకు వచ్చేస్తాయి. అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, నేను జస్టిఫై కంటెంట్ సెంటర్ లో పెట్టినా అనుకో. ఇప్పుడు ఏమైతే సెంటర్ లోకి వస్తాయి. ఇప్పుడు మనకి ఈ కేసులో మనకి ఎక్కువ కనిపించలే అని ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అని పెట్టినా అనుకో, అప్పుడు ఏమైతే ఈ 2 బాల్స్ సెంటర్ లోకి వచ్చేస్తాయి. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, అలానే ఐటమ్ సెంటర్ లో పెట్టినా అనుకో, మధ్యలో వస్తుంది. అప్పుడు ఏమైతే ఈ 2 బాల్స్ మధ్యలో కూడా వచ్చేస్తాయి. అంటే నువ్వు ఎట్లా ఏం చేస్తున్నావు, ఇప్పుడు దీని లోపల ఉందనుకో, నువ్వు దీన్ని జరపాలనుకుంటున్నావు అనుకో, దీని పేరెంట్ కి చెప్తేనే జరుగుతుంది దీని పొజిషన్, లేకపోతే దాని అంతటా జరగలేదు, అది వేరే ప్లేస్. అర్థమైందా? ఇప్పుడు ఇది వచ్చేసింది మనకి ఇక్కడ. ఇప్పుడు అది వచ్చేసినాక దీన్ని ఎట్లుందో అట్లా మార్చేద్దాం. బార్డర్ రేడియస్ మనం 10 పిక్సెల్ పెట్టేద్దాం దీనికి. అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసింది మనకి. ఈ బాక్స్ కూడా వచ్చేసింది. విడ్త్ కావాలంటే కొంచెం పెంచేసుకుందాం. ఓకే, విడ్త్ పెరిగిపోయింది. హైట్ కూడా వచ్చేసింది. దీనికి బాక్స్ షాడో కావాలంటే బాక్స్ షాడో కూడా ఇవ్వచ్చు మనం. బాక్స్ షాడో వచ్చేసి ఎక్స్ యాక్సిస్ 0 ఉండాలి, వై యాక్సిస్ 0 ఉండాలి, ఇంకొక 10 పిక్సెల్ ఉండాలి. ఏ కలర్ ఉండాలి? బ్లాక్ కలర్ ఉండాలి. ఇది 10 పిక్సెల్ అనేది ఫేడ్. ఇది వచ్చేసింది నాకు 10 పిక్సెల్. ఇట్లా సరిపోదు కాబట్టి నేను 30 పిక్సెల్ అట్లా పెట్టేస్తా. ఇది మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి 20 పెట్టేద్దాం. ఈ బ్లాక్ కూడా బ్లాక్ కాకుండా నేను ట్రాన్స్పరెన్సీ తగ్గి, బ్లాక్ ఎంతగానో అనిపించాలి. కొంచెం ఎఫెక్ట్ వచ్చేసింది నాకు. ఇప్పుడు ఇంకేం కావాలి నాకు? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఇప్పుడు షాడోస్ చెప్తాను నేను. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ పెట్టడం చెప్తా. ఇప్పుడు అది స్ప్లిట్ స్క్రీన్ లో సరిపోదు, అది సో పక్కకు పెట్టేసిన. ఇప్పుడు నేను క్లియర్ ఒక లైన్ చూపించినాక ఇక్కడ తిప్పేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ యాంటిక్ వైట్ ఉంది. యాంటిక్ వైట్ ప్లస్ నాకు ఏం కావాలంటే ఒక మౌంటైన్స్ లాంటి ఇమేజ్ కావాలి నాకు. ఏం చేస్తాను నేను, మౌంటైన్స్ బీజీ అని చెప్పి ఇక్కడ కొట్టేస్తాను. నాకు ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ మస్తు ఇమేజెస్ ఉంటాయి ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు దీనిలోకి ఏదో ఒక ఇమేజ్ తీసుకోవాలి. నేను సింపుల్ ఉన్నది ఈ ఇమేజ్ తీసుకుంటా. ఈ ఇమేజ్ నేను ఏం చేస్తా, ఇడగెళ్ళి రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ నొక్కుతా. కాపీ ఇమేజ్ నొక్కేసి ఇక్కడ నొక్కి ఇక్కడ పేస్ట్ చేస్తా, అంతే కదా. ఇక్కడ పేస్ట్ చేసినాక ఏమైంది, దీనికి బీజీ అని చెప్పి పేరు పెట్టిన, bg.png అని. దాన్ని ఇమేజ్ లోపలనే పెట్టుకుంటా, లేకపోతే ఇమేజ్ బయటనే పెట్టుకుంటాం. ఓకే, టైం వేస్ట్ ఎందుకు, ఇమేజ్ ఫోల్డర్ని డిలీట్ చేసి పడేద్దాం. ఇప్పుడు bg.png అని నాకు ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ యాంటిక్ వైట్ ప్లేస్ నాకు అక్కడ ఇమేజ్ కావాలి, బ్యాక్గ్రౌండ్లోకి ఇమేజ్ కావాలి. ఎట్లా అంటే మనకి ఇట్లా డెస్క్టాప్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇమేజెస్ వస్తున్నాయి కదా, అట్లనే నాకు ఇక్కడ రావాలి. ఇట్లా రావాలంటే ఏం చేస్తాం, మనం దాని పేర్లు ఉన్నట్టే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి ఒకటి కావాలి. ఇక్కడ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక ఏం చేయాలి, యూఆర్ఎల్ అని చెప్పేసి కొట్టినాక ఈ యూఆర్ఎల్ లోపల ఏం చేయాలంటే
ఆ ఫైల్ నేమ్ రాయాలి. bg.png కదా నా ఫైల్ నేమ్, bg.png పెట్టేసుకుంటా. అంతే కదా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలని చెప్పిన, ఎక్కడ నుంచి తెచ్చుకోమన్నా యూఆర్ఎల్ ఒకటి ఉందని చెప్పిన, ఆ యూఆర్ఎల్ దేంది ఈ లొకేషన్ అంటే ఈ ఫైల్ నేమ్, ఆ ఫైల్ నేమ్ నేను ఇక్కడ రాసేసిన క్లియర్ ఐడికి. ఇప్పుడు అది పెట్టేసిన అనుకో, నాకు ఏమవుతుంది ఇక్కడ, నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ వచ్చింది. కానీ ఏమైంది, ఇమేజ్కి ఏమైతుందంటే ఆ ఇమేజ్ చాలా పెద్ద ఉంది, మన స్క్రీన్ సైజ్ ఏమో చిన్న ఉంది, సరిపోతలేదు. ఇలా సరిపోనప్పుడు మనం ఏం చేయాలి, దానికి బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది, బ్యాక్గ్రౌండ్కి ఒక సైజ్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏం చెప్పాలంటే దీంట్లో కవర్ అని ఉంటుంది. కవర్ అని పెట్టేసి ఏమైందంటే మన స్క్రీన్ సైజ్ ఎంత ఉందో అంతలో కవర్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, అంతకుముందు ఈ ఈ ఒక్క పార్టే కనిపిస్తుండే నాకు, ఎందుకంటే ఆ ఇమేజ్ చాలా పెద్ద ఉంది, నా స్క్రీన్ చాలా చిన్న ఉంది కాబట్టి నాకు ఈ ఒక్క పార్టే కనిపిస్తుండే. ఇప్పుడు చూడు, బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ తీసేసిన, కవర్ తీసేసేట్లుంది చూడు, ఈ ఒక్క లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ పార్ట్ మాత్రమే నాకు ఇందులో కనిపిస్తుంది, ఎందుకంటే ఇమేజ్ పెద్ద ఉంది కాబట్టి. ఎట్లుందంటే నేను క్లియర్గా చూపించేస్తాను మీకు. ఇప్పుడు నా ఇమేజ్ పెద్ద ఉంది, నా స్క్రీన్ చిన్న ఉంది, అట్లాంటప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది కదా. ఎట్లయితుంది, ఇప్పుడు ఈ డివ్ ఉంది నాకు, అంతేనా. ఇది నా స్క్రీన్, ఇది నా ల్యాప్టాప్ స్క్రీన్, ఇదేమో నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అంతేనా. నా ల్యాప్టాప్ స్క్రీన్ ఎంత ఉంది, నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంత ఉంది. ఇంత పెద్ద ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంత పెద్ద ఇమేజ్లో ఈ ఒక్క పార్ట్ మాత్రమే నాకు కనిపిస్తుంది, ఈ కింద పార్ట్ నాకు కనిపించదు. అదే ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ సైజు కవర్ పెట్టింది అనుకో, ఏమవుతుంది, ఇదంతా ఎంత ఉందో డైరెక్ట్ అది ఏం చేస్తుంది, దీని లోపలికి వచ్చి ఫిట్ అయిపోతుంది. ఇట్లా అర్థమైందా. అంతకుముందు ఇంత పెద్దగా ఉండే ఇమేజ్, అది ఏం చేస్తుంది, కంపేర్ చేసుకొని దానికి ఈ స్క్రీన్ సైజ్ ఎంత ఉందో చూసుకొని దాని లోపల కవర్ అయిపోతుంది. క్లియరా, అర్థమైందా టాపిక్. బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇక్కడ నాకు ఫిట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం కావాలి, దీనికి కలర్ మార్చేద్దాం. కలర్ రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ తీసేద్దాం మనం. రెడ్ కలర్ తీసేసినాక ఇప్పుడు నార్మల్ వచ్చేసింది, నేను దాని లోపల కంటెంట్ పెట్టేస్తాను. ఇప్పుడు నాకు ఏమేమి కంటెంట్ కావాలో దీని లోపల ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తా. H1 పెట్టిన, దీని లోపల లాగిన్ నా పేరు రాస్తాను, అలవాటు అయిపోయింది. ఓకే, లాగిన్ అని రాసేసిన, లాగిన్ పెట్టేసినాక నాకు నెక్స్ట్ ఏం కావాలి, లాగిన్ అని హెడ్డింగ్ నాకు ఇక్కడ వచ్చేసింది. దీని అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ పెట్టానుకో, ఇది ఎట్లా సెంటర్లోకి వచ్చేస్తుంది, మళ్ళీ సపరేట్ CSS రాయకుండా అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ పెట్టిన అనుకో, అదే లైన్ లోపల సెంటర్లోకి వచ్చేస్తుంది, పని అయిపోయింది. ఇది కూడా సెంటర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, ఇది మరీ ఎక్స్ట్రీమ్ కార్నర్కి ఉంది కదా, ఆ కార్నర్ కాకుండా నేను ఏం చేయాలి, కొంచెం ఎడ్జెస్ నుంచి గ్యాప్స్ మెయింటైన్ చేయాలి. అంటే డబ్బా లోపలనే గ్యాప్ రావాలి నాకు. ఏం పెట్టాలి, ప్యాడింగ్ ఎక్కడ పెట్టాలి, టాప్ లో అన్న. ప్యాడింగ్ టాప్ అని కాదు, మెయిన్ కంటైనర్ లోపల పెట్టాలి. మెయిన్ కంటైనర్ లోపల ప్యాడింగ్ చేయాలి. ఎంత ప్యాడింగ్ చేయాలి, ఒక 10 పిక్సెల్ ప్యాడింగ్ చేద్దాం. ఏమవుతుంది, దాని లోపల గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. గ్యాప్ మెయింటైన్ చేసి 10 పిక్సెల్ కూడా సరిపోతలేదు నాకంటే 15 పిక్సెల్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమైతే గ్యాప్ పుష్ చేస్తుంది, అంటే దాని లోపల కంటెంట్ని పుష్ చేసుకుంటూ వస్తుంది. ఇంకా నువ్వు ఎన్ని పిక్సెల్స్ ఇస్తే అన్ని పిక్సెల్. ఇప్పుడు నేను 100 పిక్సెల్ పెట్టాను, ఏమవుతుంది, ఈ ఎడ్జెస్ నుంచి 100 పిక్సెల్ వరకు ఏది రానిది ఇట్లా. ఇప్పుడు దీని 100 పిక్సెల్ వరకు ఏది టచ్ కాకుండా చూసుకుంటుంది అది, అట్లుంటుంది కంటెంట్ మొత్తం. ఇప్పుడు నాకు ప్యాడింగ్ ఎంత ఉన్నా 10 పిక్సెల్ ఉంటే సరిపోతుంది నాకు. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, నాకు దీని కింద ఫామ్ కావాలి కదా. ఫామ్ కోసం నేను ఏం చేస్తా, ఫస్ట్ ఫామ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, ఫామ్ ట్యాగ్ గుర్తుకు రావాలి. ఫామ్ ట్యాగ్ వచ్చేసింది ఇక్కడ. ఈ యాక్షన్స్, ఈ మెథడ్స్ అని నేను తర్వాత చెప్పేసి ఆల్రెడీ చెప్పేసాను ఇప్పుడు HTML. ఇప్పుడు అవసరం లేదు మనకు దాని నుంచి. ఇప్పుడు ఏముంది, ఫామ్ ట్యాగ్ ఉంది కదా, ఫామ్ ట్యాగ్ లోపలికి వచ్చేసి మనం ఏం చేయాలి, ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ కావాలి కదా మనకి, ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుంటా. టెక్స్ట్ ఫీల్డ్ కావాలి కదా, టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటా. అయిపోయింది. ఈ నేమ్ ఐడీలతో మనకు పని లేదు, డైరెక్ట్ క్లాస్ నేమ్ తీసుకున్నాం ఇక్కడ. అర్థమవుతుందా. నా BG.png ఇమేజ్ ఎలా పెట్టారో చెప్పరా. ఏం చేసిన, ఇలా ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ పెట్టిన, ఆ ఇమేజ్ ఎడికెళ్ళి ఇచ్చిన నేను, ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, ఇడికెళ్ళి నేను ఏం చేసిన, రైట్ క్లిక్ చేసిన కాపీ ఇమేజ్ నొక్కిన. ఇక్కడ కాపీ ఇమేజ్ ఉంది కదా, కాపీ ఇమేజ్ చేసినాక నేను నెక్స్ట్ ఏం చేసిన, ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఏరియాలో ఖాళీ ప్లేస్ పైన క్లిక్ చేసి ఏం చేసిన, పేస్ట్ నొక్కిన. పేస్ట్ నొక్కినాక ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఇమేజ్.png నేమ్ తోటి సేవ్ అవుతుంది. నీకు ఓకేనా, పేస్ట్ చేయాలా అని అడుగుతుంది. ఓకే నొక్కినానికి ఏమైంది, నాకు image.png పేరుతో నాకు అక్కడ ఇమేజ్ వచ్చేస్తుంది. నేను ఇమేజ్ కాపీ చేస్తాను, ఇది వస్తుంది డౌన్లోడ్ అయింది. కాపీ ఇమేజ్ ఓకే, ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి నాకు తెలిసి అది వస్తలేదు. అందుకే ఇమేజ్ కాపీ ఇది వచ్చింది, ఇది రాంగ్ కాపీ అండి నాకు. ఇది
ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ కాపీ వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చింది అంతే. ఏం చేసిన జస్ట్ అడిగలు కాపీ చేసిన ఇక్కడ పేస్ట్ చేసేసిన, దాన్ని రీనేమ్ చేసిన అంతే. అది ఇక్కడ పెట్టుకున్నా. నెక్స్ట్ ఏం చేసిన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి ఇది తీసుకున్నా. దాని లోపల ఏం చేసిన యూఆర్ఎల్ అని చెప్పి పెట్టిన. యూఆర్ఎల్ లోపల ఏం పెట్టినా నేను ఆ ఫైల్ సైజ్ పెట్టి ఆ ఫైల్ నేమ్ ఏదైతుందో ఫైల్ నేమ్ ఇందులో పెట్టేసిన, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి ఇన్పుట్ ఫీల్డ్ వచ్చేసింది నాకు. ఆ ఇన్పుట్ ఫీల్డ్ మనం ఇందులో వెబ్సైట్లో చూసుకుందాం. ఇక్కడే నాకు ఇన్పుట్ ఫీల్డ్ వచ్చేసింది. ఆ ఇన్పుట్ ఫీల్డ్ నాకు సెంటర్కి రావాలి. సెంటర్కి రావాలంటే ఏం చేయాలి అంటే బాక్స్ లోపల ఉన్న కంటెంట్స్ మూవ్ చేయాలంటే ఇక్కడ నుంచి మూవ్ చేస్తాం మనం. ఇది మొత్తం ఏది నాకు ఈ H1 ఇన్పుట్ ఫీల్డ్స్ మూవ్ చేయాలి. సరే ఒక పాస్వర్డ్ కూడా తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడే ఇన్పుట్ కోలన్ పాస్వర్డ్ కూడా పెట్టేసి ఇక్కడ ఈ నేమ్లో ఐడియల్ ఇక్కడ నుంచి తీసేస్తా. ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. దీన్ని కూడా ఇక్కడ నుంచి తీసేస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ రెండు వచ్చేసినాయి. ఇంకా దేని దానికి పెట్టేస్తాను నేను. ఇక్కడ ప్లేస్ హోల్డర్ పెడదాం. ఫస్ట్ ప్లేస్ హోల్డర్లో నేను ఏం పెడుతుంది, ఇక్కడ ప్లేస్ హోల్డర్ లోపల ఎంటర్ యూజర్ నేమ్, లేకపోతే ఎంటర్ యూజర్ నేమ్ అని గుర్తా, యూజర్ నేమ్ అని రాసిన. నెక్స్ట్ ఏముంది పాస్వర్డ్ కావాలి కదా, దీన్ని కూడా ప్లేస్ హోల్డర్ తీసుకుని ఏం చేస్తున్నా పాస్వర్డ్ అని పెట్టేసిన. ఇక్కడ యూజర్ నేమ్ అయిపోయింది, పాస్వర్డ్ అయిపోయింది. ఇక్కడ రెండు వచ్చేసినాయి నాకు. ఇప్పుడు ఇవన్నీ సెంటర్లోకి రావాలి. ఇంకో బటన్ కూడా ఇప్పుడే పెట్టేసుకున్నాం, ఇంకా అయిపోతుంది. ఇన్పుట్ కోలన్ సబ్మిట్ టైప్ కావాలి కాబట్టి సబ్మిట్ టైప్ తీసుకుని ఇక్కడ వాల్యూ లోపల ఏం కావాలి నాకు లాగిన్ అని కావాలి కాబట్టి లాగిన్ అని పెట్టేసుకుంటాం. బటన్ కూడా వచ్చేసింది నాకు. ఇప్పుడు ఈ మూడు నాకు ఇవన్నీ కంటెంట్ అంటే ఏది ఈ బాక్స్ లోపల ఉన్న అన్ని కంటెంట్స్ నాకు సెంటర్లోకి రావాలి. ఎట్లా వస్తాయి సెంటర్లోకి రావాలంటే ఎట్లా మూవ్ చేయాలి, ఏది ఈ H1 ఈ ఫామ్ అంటే ఫామ్ అనేది మొత్తం ఒక ట్యాగ్. ఇప్పుడు నేను ఫామ్ తీసేస్తా. ఇప్పుడు నేను ఇంకా మీకు క్లియర్ ఉండడానికే ఫామ్ ట్యాగ్ తీసేస్తున్నా. ఇప్పుడు మనం ఎట్లా డేటా సబ్మిట్ ఏం చేయట్లేదు కాబట్టి పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు మనకి H1తో పాటు ఇప్పుడు మనకి ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి. H1తో పాటు నాకు ఇన్పుట్ ట్యాగ్ టెక్స్ట్ ఉంది, పాస్వర్డ్ ఉంది, బటన్ ఉంది, అంతే కదా. నెక్స్ట్ ఏముంది ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసిన అనుకో, యూజర్ నేమ్ టైప్ చేసిన అనుకో, పాస్వర్డ్ టైప్ చేసిన అనుకో, ఇప్పుడు ఇవన్నీ నాకు ఇట్లా ఫార్మాట్గా నీట్గా రావాలి. నాకు ఫస్ట్ దాని విడ్త్ హైట్ పెంచుకుందాం మనం. ఇక్కడ సరిపోతలేదు హైట్ ఒక 500 పెడదాం, దీన్ని ఒక 600 పెడదాం. ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం పెంచుదాం, అది 700 అట్లా పెట్టేద్దాం. ఓకే, ఈ విడ్త్ కూడా మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ నాకు సెంటర్లోకి రావాలి. సెంటర్లోకి రావాలంటే ఎట్లా పెట్టాలి, ఫస్ట్ దీని పేరెంట్ ఎవరో చెక్ చేసుకోవాలి. ఏవి ఇవన్నీ ఐటమ్స్ నేను సెంటర్లోకి తేవాలి కదా. ఇవన్నీ ఐటమ్స్ సెంటర్లోకి తేవాలంటే దీని పేరెంట్ ఎవరు ఉన్నారు, మెయిన్ ఉన్నారు. మెయిన్లోకి వచ్చేసి సెంటర్ అనగా ఫస్ట్ మనకి ఏం గుర్తుకు రావాలి, మ్యాజికల్ ప్రాపర్టీస్, డిస్ప్లే, టెక్స్ట్, జస్టిఫై కంటెంట్, సెంటర్. నెక్స్ట్ ఏముంది అలైన్ ఐటమ్స్, సెంటర్. ఈ మూడు ప్రాపర్టీలు పెట్టినామంటే ఈ మెయిన్ లోపల ఈ మెయిన్ అనే క్లాస్ ఏదైతే దేనికైతే ఉందో దాని లోపల ఏవన్నీ ఉండని అవన్నీ సెంటర్కి వచ్చేస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నాకు సెంటర్లోకి వచ్చేసినాయి కదా. సెంటర్లోకి వచ్చేసి నాకు ఇప్పుడు ఏం కావాలి, అన్ని ఒకటే రోల్లో పెట్టేస్తాయి కదా, ఎందుకంటే నువ్వు డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టినావు కాబట్టి అవన్నిటిని ఒకటే సింగిల్ రోల్లో పెట్టేస్తుంది. ఇప్పుడు నాకు ఒకదాని కింద ఒకటి రావాలనుకో ఏం చేస్తాను నేను, ఫ్లెక్స్ డైరెక్షన్ యూజ్ చేస్తాను. ఫ్లెక్స్ డైరెక్షన్ నాకు ఎట్లా ఉండాలి, ఒకటే కాలంలోకి రావాలి కదా, కాలం పెట్టేస్తాను నేను. ఇక్కడ కాలంలోకి వచ్చేసాను నాకు. ఇప్పుడు నేను ఏమేమి చేస్తాను, గ్యాప్స్ కావాలా నాకు, ఒక్కొక్క దానికి స్టైలింగ్ చేయాలి కాబట్టి స్టైలింగ్ ఇచ్చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు ఇందులోకి వచ్చేసినాక నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్కి స్టైలింగ్ ఇద్దాం. ఫస్ట్ ఆ ఇన్పుట్ ఫీల్డ్కి ఫస్ట్ H1కి ఇద్దాం. H1 స్టార్ట్ చేద్దాం. H1కి క్లాస్ లాగిన్ అని ఇద్దాం. దీనికి క్లాస్ ఏమని ఇద్దాం, క్లాస్ లాగిన్ అని చెప్పి ఇచ్చిన. దీనికి నేను ఏం చేస్తాను అంటే డాట్ లాగిన్ తీసుకొని దీనికి ఇక్కడ మార్జిన్ బాటమ్ ఇద్దాం, ఎందుకంటే కింద అతుక్కొని ఉంది కదా, దీనికి దానికి గ్యాప్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మార్జిన్ బాటమ్ పెట్టేస్తాను. మార్జిన్ బాటమ్ ఎన్ని పిక్సెల్స్ ఉండాలో ఒక 100 పిక్సెల్ గ్యాప్ మెయింటైన్ చేయమని చెప్తా. కింద దాంతో 100 పిక్సెల్ గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ మొత్తం నాకు నీట్గా అరేంజ్ చేస్తాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ నేమ్ ఇద్దాం. ఫస్ట్ రెండింటికి ఒకటి ఇచ్చేద్దాం. క్లాస్కి వచ్చేసి GINPUT ఇన్పుట్ గ్రూప్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను నేను. సేమ్ అదే క్లాస్ నేమ్ కింద దాన్ని కూడా ఇచ్చేస్తాం. ఇప్పుడు దానికి ఏం చేస్తా అంటే ఇన్పుట్ గ్రూప్కి మనం ఎట్లా అంటే నాకు దీని విడ్త్ నాకు ఎంత ఉంటుందో తెలియదు కదా. అంటే ఇప్పుడు మళ్ళీ పైకి పోయి అంతా చూసే పని లేదు నాకు. ఏం చేస్తా ఫస్ట్ దాని విడ్త్ పెంచాలి కదా. నేను విడ్త్ పెంచడానికి నేను ఏం చేస్తా పర్సెంటేజెస్ యూజ్ చేస్తాను. ఎందుకంటే దాని పేరెంట్ ఎంత ఉంది, ఈ పేరెంట్ ఎంత ఉందో దాని లోపల 80% తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చేసిన చూడు, నా పేరెంట్ లోపల 80% తీసుకుంది. ఓకే, సెట్ అయిపోయింది. నాకు ఏం కావాలి, దీనికి మార్జిన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ కింద రెండింటితో రతకపోతుంది కదా. సరే ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తా, ఇంకా ఇది వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు అతుకపోతున్నాయి కాబట్టి నాకు రెండింటికి ఈ ఇన్పుట్ ఫీల్డ్కి కింద దానితో గ్యాప్స్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తాను మార్జిన్ ఇస్తాను. దేనికి ఇవ్వాలి, ఇన్పుట్ గ్రూప్కి ఇస్తాను. ఇన్పుట్ గ్రూప్కి ఏం చెప్తాను నేను, ఇన్పుట్ గ్రూప్ అనే క్లాస్ నేమ్ దేనికి అవుతుందో దానికి మార్జిన్ ఇవ్వమని చెప్తాను. ఎంత మార్జిన్ ఇవ్వమని చెప్తా, ఒక 20 పిక్సెల్ మార్జిన్ మెయింటైన్ చేయమని చెప్తాను.
అప్పుడు ఏమైతే కదా గ్యాప్ మెయింటైన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ గ్యాప్ ఎందుకు ఎక్కువ వచ్చింది అనుకుంటారు అంటే ఈ పైన పైన ఏం చేస్తుంది అంటే పైన ఒక 20 పిక్సెల్ పైనుంచి 20 పిక్సెల్ పూజ చేస్తుంది, కింద కూడా కిందకి 20 పిక్సెల్ పూజ చేస్తుంది. అప్పుడు ఏమైంది మధ్యలో 40 పిక్సెల్ గ్యాప్ వస్తుంది ఇక్కడ. అట్లా కాకుండా నువ్వు సపరేట్ చేయాలంటే సపరేట్ కూడా చేసి ఏం ప్రాబ్లం లేదు దానికి. ఇప్పుడు ఇన్పుట్ గ్రూప్ లో నేను ఫాంట్ సైజ్ మరీ చిన్న ఉంది, నా వెబ్సైట్ ఏమో ఇంత పెద్ద ఉంది, ఫాంట్ సైజ్ ఏమో చిన్న ఉంది. ఏం చేయాలి నేను ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచాలి. ఫాంట్ సైజ్ ఏం చేస్తాను 25 పిక్సెల్ అట్లా పెట్టేస్తాను. ఇప్పుడు ఏమైంది కదా ఫాంట్ సైజ్ పెద్దగా అయిపోయింది. ఇంకా పెద్దగా కావాలనుకో ఏముంది దీన్ని 30 వేసుకుందాం. ఓకే ఇది కూడా పెద్దగా అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు ఇందులో దీనికి రౌండెడ్ ఎడ్జెస్ కావాలనుకో ఎట్లా పెడతాను నేను ఇన్పుట్ గ్రూప్ నాకు బార్డర్ రేడియస్ ఇచ్చేస్తాను. నేను బార్డర్ రేడియస్ వచ్చేసి 25 పిక్సెల్ పెట్టినాం అనుకో ఆటోమేటిక్గా రెక్టాంగిల్కి ఏమవుతుందంటే సైడ్కి ఎడ్జెస్ రౌండెడ్ అయిపోతాయి అంతే కదా. నేను ఇంకొకటి చెప్పిన మీకు గుర్తుందో లేదో, ఇది ఇన్పుట్ గ్రూప్స్ కి బై డిఫాల్ట్ ఇట్లా కొంచెం బార్డర్ పెట్టేస్తారు. పైకి వెళ్ళి బ్లాక్ కలర్ వచ్చింది, కిందకి వెళ్ళేమో గ్రే కలర్ వచ్చింది ఒకటి ఇట్లా. ఈ షాడోస్ ఇన్పుట్ గ్రూప్ ఇన్పుట్ నువ్వు ఏదైనా తీసుకో అది ఇచ్చేస్తుంది అట్లనే. ఇప్పుడు నువ్వు బటన్ కి కూడా చూసుకుంటే బటన్ కి కూడా అట్లనే ఉంటుంది మనకి. అవి బటన్ కి నేను కొంచెం ప్యాడింగ్ ఇచ్చేస్తా, అది మీకు కనిపించేస్తుంది. దీనికి క్లాస్ నేమ్ బీటీఎన్ అని పెట్టేస్తా, క్లాస్ నేమ్ బీటీఎన్ పెట్టేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఆ బటన్ కి నేను ప్యాడింగ్ ఇచ్చి ఫాంట్ సైజ్ పెంచేస్తా. డాట్ బీటీఎన్ పెట్టేసిన కదా, డాట్ బీటీఎన్ పెట్టేసుకొని దీనికి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ప్యాడింగ్ ఇస్తా. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ తీసుకో. దాంతోపాటు నువ్వు ఏం చేయాలంటే విడ్త్ నువ్వు పైన 80% ఇచ్చిన కదా, దీనికి ఒక 60% ఇస్తాం. విడ్త్ 60% తీసుకొని చెప్పేసిన. నాకు ఇది రౌండెడ్ ఎడ్జెస్ కావాలి కదా, ఏం చేస్తాను నేను బార్డర్ రేడియస్ దీనికి రెక్టాంగిల్కి 25 పిక్సెల్ పెట్టేసిన అంటే సైడ్ సైడ్ రౌండెడ్ ఎడ్జెస్ వచ్చేస్తాయి రెండు సైడ్స్. అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ మీరు చూస్తారు కదా ఇక్కడ కింద గ్రే కలర్ ఉంది, పైన వైట్ కలర్ ఉంది. ఇప్పుడు చూడు దీనికి కింద గ్రే ఉంది, పైన బ్లాక్ ఉంది. ఇవి ఏంటంటే బై డిఫాల్ట్ గా దానికి కొన్ని బార్డర్స్ పెట్టేసి పెడుతుంది. మనకు ఆ బార్డర్ నచ్చదు, ఎందుకంటే మనం వేరే కలర్ పెట్టినప్పుడు అది ఇంకా గలీజ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దానికి బార్డర్ నన్ను పెట్టాలి. బార్డర్ నన్ను పెట్టేసినాక దానికి ఉన్న బార్డర్ పోతుంది ఫస్ట్. రెండింటికి ఉన్న బార్డర్స్ పోయినాయి, అయిపోయింది. బటన్ కూడా నాకు ఆ బార్డర్ నచ్చలేదు. ఏం చేస్తాను నేను ఉన్న బార్డర్ ని ఫస్ట్ నన్ను పెట్టేస్తాను. నన్ను పెట్టేస్తే ఏమైతే ఉన్న బార్డర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి అట్లనే ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. ఫాంట్ సైజ్ పైన 30 ఇచ్చినాం కాబట్టి దీన్ని కూడా 30 పిక్సెల్ ఇచ్చేద్దాం. ఓకే ఇది పెద్దగా అయిపోయింది. ఇప్పుడు నాకు ఏమైతుంది ఇక్కడ నేను టైప్ చేస్తుంటే మీరు చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను కర్వ్ కూడా ఇచ్చిన కాబట్టి ఏమైతుంది అది ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. నాకు అది ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి కదా. ఈ ఎస్ అనే లెటర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి నాకు స్టార్ట్ కావాలి. నాకు అట్లా స్టార్ట్ కావాలంటే నేను ఏం చేయాలి, డబ్బా లోపల గ్యాప్ ఇవ్వాలి, ప్యాడింగ్ చేయాలి. అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఒక బాక్స్ అనుకుంటే దాని లోపల ప్యాడింగ్ చేయాలి మనం. ఇక్కడనే ఉంది కదా అది. ఇంకేం చేస్తాను నేను ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ కూడా ఎట్లా ఇస్తా, టాప్ కి బాటమ్ కి నాకు 10 పిక్సెల్సే ఉండాలి. లెఫ్ట్ కి రైట్ కి నాకు 20 పిక్సెల్స్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 20 పిక్సెల్ గ్యాప్ వచ్చింది, కానీ పైకి కిందకి మాత్రం 10 పిక్సెల్ గ్యాప్ వచ్చింది. పైకి కింద 10 పిక్సెల్ ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ 20 పిక్సెల్స్ వచ్చేసింది. ఇది కూడా అయిపోయింది. దీనిలో కూడా ఇప్పుడు టైప్ చేస్తుంటే నా యూజర్ నేమ్ అనేది మంచి నీట్ టైప్ అయిపోతుంది ఇక్కడ. ఓకే బాగానే ఉంది. నాకు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా వద్దనుకో తీసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ పెట్టాలి. ఏం చేయాలి బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ పెట్టినాం అనుకో ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అది. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది. నాకు ఈ అవుట్ లైన్ కూడా రావద్దు అనుకో అట్లా కూడా తీసేసుకోవచ్చు. మన సింగిల్ నోట్లోకి వెళ్ళి వచ్చే వర్డే దీనిలో ప్రాపర్టీ అంతే. అవుట్ లైన్ పెట్టినా ఏముంది దానికి, అవుట్ లైన్ కూడా నన్ను పెట్టేసినాం అనుకో ఉన్న అవుట్ లైన్ కూడా వెళ్ళిపోతుంది. వాడు క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది, ఉన్న అవుట్ లైన్ కూడా పోయింది. ఇప్పుడు నాకు కింద ఒక లైన్ లెక్క కనిపించాలి కదా నాకు, దానికోసం నేను ఏం చేస్తాను బార్డర్ బాటమ్ పెట్టేస్తాను. బార్డర్ బాటమ్ సైడ్ మాత్రమే రావాలి, 1 పిక్సెలే ఉండాలి, సాలిడ్ కలరే కావాలి, అంటే సాలిడ్ లైనే కావాలి. అది కలర్ ఏ కలర్ రెడ్, ఫస్ట్ రెడ్ పెట్టుకుందాం. బార్డర్ బాటమ్ వచ్చేసింది ఇట్లా వచ్చింది నాకు. నెక్స్ట్ నాకు ఇట్లా బార్డర్ బాటమ్ నాకు ఇట్లా కూడా వద్దు అనుకుంటున్నాం అనుకో, నెక్స్ట్ మనం ఏం చేయవచ్చు దీనికి గ్రే కలర్ పెడదాం ఫస్ట్. ఓకే గ్రే కలర్ వచ్చేసింది. ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్ వచ్చేసినాయి, ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు, అయిపోయింది. నాకు ఇట్లా ఈ కర్వ్స్ వస్తున్నాయి కదా, కర్వ్స్ నాకు అట్లా కూడా రావద్దు అనుకుంటున్నాను అనుకో, దానికి ఉన్న బార్డర్ రేడియస్ని తీసేస్తే అప్పుడు ఫ్లాట్ లైన్ అయిపోతుంది. ఇప్పుడు యూజర్ నేమ్ ఇక్కడ వచ్చేసింది. ఇది వచ్చేసినాక యూజర్ నేమ్ టైప్ అవుతుంది, అంత మంచిగానే ఉంది. ఇంకేముంది ఇక్కడ పాస్వర్డ్ కూడా వచ్చేసింది. ఈ లాగిన్ బటన్కి నాకు పైన గ్యాప్ కావాలి కదా, లాగిన్ బటన్కి పైన గ్యాప్ రావాలంటే నేను ఏం చేయాలి, బటన్కి మార్జిన్ టాప్ ఇవ్వాలి. దీనికి ఎట్లయితే మనం మార్జిన్ బాటమ్ ఇచ్చినామో దీనికి మార్జిన్ టాప్ ఇవ్వాలి, అంతే కదా. దీనికి మార్జిన్ టాప్లో నాకు ఎన్ని పిక్సెల్స్ ఉండాలి, ఒక 100 పిక్సెల్స్ ఇచ్చేస్తా. పైన 100 ఇచ్చినా దీనికి ఇచ్చేస్తా. ఇప్పుడు దీంట్లో ఏం ప్రాబ్లం అవుతుంది, మనకి డబ్బా సరిపోతలేదు మనకి. ఎందుకంటే మనం హైట్ కూడా ముందే మెన్షన్ చేసినాం కాబట్టి అది సరిపోదు. అప్పుడు ఇక 100 పిక్సెల్ గ్యాప్ వచ్చింది, ఇక్కడ 100 పిక్సెల్ గ్యాప్ వచ్చింది, 200 పిక్సెల్ ఇక్కడనే పోయింది. మళ్ళీ ఇది కొంచెం గ్యాప్ తీసుకుంటుంది మార్జిన్స్ అవన్నీ.
ఈ ప్రాబ్లం అయితే కాబట్టి ఎప్పుడైనా మనం హైట్ విడ్త్ రెండు మెన్షన్ చేయం, ఏదో ఒకటి మెన్షన్ చేస్తాం, ఇంకొక దాన్ని కమెంట్ అవుట్ అంటే దాన్ని ఏం మెన్షన్ చేయకపోతే ఏమైతే అంటే ఇట్లా వస్తుంది, అంటే హైట్ ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకోటి ఏం చేయాలంటే మనం ప్యాడింగ్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి, 10 పిక్సెల్స్ ఎప్పుడు సరిపోతుంది, 20-30 ఇచ్చినాం అనుకో అప్పుడు ఏం చేస్తాం అంటే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు లాగిన్ కి దీనికి నాకు మార్జిన్ బటన్ మరీ 100 పెద్దగా అయిపోతుంది కాబట్టి 50 ఇస్తా, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు దీని ఫాంట్ సైజ్ పెద్ద పెట్టాలి కదా లాగిన్ కి. చెప్పు. ఇప్పుడు హైట్ 500 పిక్సెల్ తీసేసే బదులు హైట్ ఆటో పెట్టినా అయిపోతుంది కదన్న. అవును ఆటో, నువ్వు ఇప్పుడు ఆటో పెట్టినా అదే ఉంటది, నువ్వు తీసేసినా అదే ఉంటది. ఇప్పుడు ఆటోమేటిక్ అంటే ఏంది, ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటది. నువ్వు పెట్టలేదనుకో పెట్టకుండా ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటది కదా. పెట్టినదంటే పెట్టకుండా అదే ఉంటది. ఇగో ఏమైనా చేంజ్ అవుతుందా రైట్ సైడ్ లో? ఏం లేదు, నువ్వు పెట్టకుండా అది ఆటోమేటిక్ అని అనుకుంటది, పెట్టి ఆటోమేటిక్ పెట్టినా అదే ఉంటది, ఇంకేం మారదు అక్కడ. అంతే. ఇప్పుడు ఏముంది ఇక్కడ నాకు ఇక్కడ కూడా మార్జిన్ టాప్, ఇక్కడ ప్యాడింగ్ నాకు ఇంకా సరిపోలేదు అనుకో, నేను ఏం చేస్తా ఓన్లీ ప్యాడింగ్ బాటమ్ కి నేను స్పెసిఫై చేస్తాను. ఏం చేస్తా నేను ఇక్కడ మెయిన్ కి ప్యాడింగ్ టాప్ బాటమ్ 30 ఉండని, లేకపోతే ప్యాడింగ్ టాప్ బాటమ్ నేను ఏం చేస్తా అంటే 50 పెడతా. కానీ లెఫ్ట్ అండ్ రైట్ కి ఏమి అంటే నాకు అంతగానో ముద్దు కదా, నాకు లెఫ్ట్ అండ్ రైట్ కి 10 పిక్సెల్ సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు సరిపోయింది నాకు ఇక్కడ. ఇప్పుడు ఈ బటన్ కూడా సరిపోయింది. ఇప్పుడు బటన్కి ఒక్కొక్క దానికి స్టైలింగ్ ఇచ్చుకుంటూ వచ్చేస్తాం. స్టైలింగ్ ఎట్లా ఇద్దామంటే ఇప్పుడు ఈ బటన్ని క్లియర్గా చూడండి. ఇది బటన్ కి ఫస్ట్ ఈ లాగిన్ బటన్ ఫాంట్ సైజ్ పెంచేద్దాం, అదొకటి గలీజింది బుడ్డ. ఫాంట్ సైజ్ దీనికి ఫాంట్ సైజ్ వచ్చేసి 30 పిక్సెల్ పెట్టేద్దాం ఇక్కడ. ఏందంతే ఉంది. ఓకే, ఈ బటన్ కదా అది. ఇది దీని పేరు ఏమైనా పెట్టినామా, H1 కి క్లాస్ లాగిన్ అనే పెట్టినామా, ఎందుకు పెరుగుతలేదు, అదే 30 పిక్సెల్. ఓకే, ఇంత వచ్చేసింది. ఇప్పుడు ప్లేస్ హోల్డర్ కలర్ మార్చాలంటే ఏంటో నేను చెప్తా. ఇప్పుడు ఇది మరి ఈ లైట్ కలర్ ఉంది కదా, అది ఎట్లా మార్చాలో నేను చూపిస్తా, అది సపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్కి మనం మారుస్తాం, అది ఈ బటన్ ఉంది కదా, బటన్కి చేంజ్ చేద్దాం. బటన్కి BTN ఉంది కదా, ఫస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కలర్ చేస్తా అంటే నేను ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ చేసిన, గ్రీన్ కలర్ అయిపోయింది. ఎక్స్ట్రా కలర్ ఉంటే కనిపించదు కదా, ఫస్ట్ గ్రీన్ కలర్ అట్లనే ఉంచిన. కొన్ని బటన్స్లలో మీరు చూసుంటారు ఓన్లీ బార్డర్ ఒకటే కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే దీని పైకి వస్తానో అప్పుడు ఏమవుతుంది, గ్రీన్ కలర్ మొత్తం ఫిల్ అయిపోతుంది కదా. చూసారా ఎక్కడ ఉన్నది, ఓన్లీ బార్డర్ మాత్రమే కనిపిస్తుంది మీకు. ఎప్పుడైతే నేను దాని పైకి వస్తానో అప్పుడు దాని లోపల కలర్ ఫిల్ అవుతుంది. చూసిరా అట్లా ఎప్పుడన్నా? ఇప్పుడు నేను చూపిస్తాడు అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బటన్ ఒకటి ఉంది నా దగ్గర. బటన్ కి ఫస్ట్ నువ్వు దాంట్లో చూసిన దాంట్లో నీకు ఫస్ట్ ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ బార్డర్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆ బార్డర్ రెడీ చేసుకున్నాం. బార్డర్ ని ఎంత 2 పిక్సెల్స్ ఉండాలి, సాలిడ్ లైన్ ఉండాలి, గ్రీన్ కలర్ ఉండాలని చెప్పి ఫస్ట్ బార్డర్ లైన్ రెడీ చేసుకున్నా. లైన్ వచ్చేసింది నాకు ఇక్కడ, అంతే కదా. లైన్ వచ్చినాక నేను నెక్స్ట్ ఏం చేస్తా, 2 పిక్సెల్స్ సరిపోను కూడా 3 పిక్సెల్ చేసుకున్నాం, కొంచెం కనిపిస్తుంది అది. ఓకే, ఇప్పుడు 3 పిక్సెల్ వచ్చేసింది, బార్డర్ వచ్చేసింది. లోపల నాకు ఇప్పుడు గ్రే కలర్ ఉంది కదా, గ్రే కలర్ ప్లేస్ నేను ఏం చేస్తా, బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ పెట్టేస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ని ట్రాన్స్పరెంట్ పెట్టేసింది అనుకో, పోతుంది అది. అయిపోయింది. నాకు ఈ బ్లాక్ కలర్ నాకు గ్రీన్ కలర్ లో కావాలి కదా, ఏం చేస్తాను నేను కలర్ అని పెడతా. కలర్ పెట్టేసి కలర్ని గ్రీన్ లో పెట్టేస్తా. ఇక్కడ కలర్ని గ్రీన్ లో పెట్టేస్తే గ్రీన్ కలర్ కూడా వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీనిపైకి వస్తానో, దీనిపై కవర్ చేస్తానో అప్పుడు ఏం కావాలి, నాకు కర్సర్ పాయింటర్ కావాలి కదా. ఏం చేస్తా, అది కూడా ఒకటే ప్రాపర్టీ, కర్సర్ పాయింటర్ అని పెట్టేసింది అనుకో. ఎప్పుడైతే నా కర్సర్ దీనిపైకి వెళ్తుందో అప్పుడు ఏమైతే పాయింటర్ అయిపోతుంది. ఇగో పాయింటర్ లాగా వచ్చేసింది. బయట ఉన్నప్పుడు నార్మల్ ఉంటే దీనిపైకి వచ్చినప్పుడు పాయింటర్ అవుతుంది. కానీ ఎప్పుడైతే దీని పైకి వస్తున్నానో అది గ్రీన్ కలర్ అయిపోవాలి మొత్తం, అంతే కదా. దీని లోపల ఉన్నది మొత్తం గ్రీన్ కలర్ అవ్వాలి. దానికి ఏం చేస్తామంటే మనం హవర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, చూపిస్తాం. అదేంటిదంటే దేనిపైకి వచ్చినప్పుడు రావాలి, దాని క్లాస్ నేమ్ మెన్షన్ చేయాలి. ఈ బటన్ కి క్లాస్ నేమ్ ఏమని ఉంది, బటన్ కి క్లాస్ నేమ్ BTN అని ఉంది కదా. ఇక్కడ ఇది కనిపిస్తుందా టెక్స్ట్ మీకు, బ్లర్ ఉందా? వైట్ కలర్ పెట్టేసాయి కదా, ఏది దానికి వైట్ కలర్ పెడదాం. అదే గ్రీన్ ప్లేస్ లో వైట్ కలర్ పెట్టేద్దాం. ఓకే, ఈ టెక్స్ట్ కూడా గ్రీన్ ప్లేస్ లో వైట్ కలర్ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు వైట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీనిపై కవర్ చేస్తానో అప్పుడు నాకు ఈ ఫింగర్ తో పాటు నాకు బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం వైట్ కలర్ అయిపోవాలి, టెక్స్ట్ బ్లాక్ కలర్ అయిపోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ కర్సర్ దాని పైకి వెళ్తుంది కదా, ఆ ప్రాపర్టీని మనం ఏమంటే హవర్ అంటాం. ఎట్లా, దీని క్లాస్ నేమ్ ఏంటి, ఇన్పుట్ క్లాస్ నేమ్ ఫస్ట్ BTN కదా. ఫస్ట్ ఏం చేయాలి, .BTN అని రాసుకోవాలి. .BTN రాసుకున్నాక కోలన్ పెట్టాలి. కోలన్ పెట్టినాక ఏం పెట్టాలంటే హవర్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే
ఈ బీటీఎన్ పైకి నేను ఎప్పుడైతే పాయింటర్ తీసుకెళ్తానో అప్పుడు ఏమేమి సిఎస్ఎస్ పని చేయాలి, అదేవిందా? ఈ కోలన్ పెట్టేసి హవర్ అండ్ రాస్తే ఏమవుతుందంటే నేను దీని పైకి తీసుకోపోతానో అప్పుడు ఏమేమి సిఎస్ఎస్ పని చేయాలి. ఇప్పుడు చూడు, నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ని వైట్ కలర్ వేసేస్తున్నాను. ఇప్పుడు నా కర్సర్ నేను ఏం చెప్పిన హవర్ బీటీఎన్ హవర్ ఏం పెట్టినా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని చెప్పిన అంటే ఏంటిది, బీటీఎన్ అనే క్లాస్ నేమ్ పైకి నా కర్సర్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు నా సిఎస్ఎస్ లో ఏమనుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని ఉంది కదా. అప్పుడు బీటీఎన్ అనే క్లాస్ నేమ్ నాకు ఏది ఇన్పుట్ ఫీల్డ్ కదా, అది ఇది బటన్ కదా. బటన్ పైకి నేను ఎప్పుడైతే పోతున్నాను ఏమైతే వైట్ కలర్ అవుతుంది. అనిపిస్తుందా? అర్థమైందా ఇది హవర్ ప్రాపర్టీ? అర్థమైందన్న. రిపీట్ చేయాలా ఎవరికైనా రిపీట్ చేయాలా? లేదన్నా. ఇప్పుడు చూడు, ఇక్కడ నేను ఏం చేసిన బీటీఎన్ అనే క్లాస్ నేమ్ పైకి హవర్ అయినప్పుడు ఏమేమి సిఎస్ఎస్ పని చేయాలో పెట్టేసిన. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ పైన బార్డర్ ఏ కలర్ అని ఉండని, బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉండని. ఎప్పుడైతే నాకు కర్సర్ ఈ క్లాస్ నేమ్ పైకి వెళ్తుందో అప్పుడు ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తుంది. ఎట్లా, వైట్ కలర్ లో చేంజ్ చేస్తుంది. అంతే కదా, వైట్ కలర్ లో చేంజ్ చేసింది. ఓకే, నాకు ఏమైతుంది, టెక్స్ట్ కలర్ అలా కలిసిపోతుంది కదా. టెక్స్ట్ కలర్ అలా కలిసిపోతే నాకు ప్రాబ్లం అవుతుంది కదా. ఎట్లయితే బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ మారిపోతుందో అట్లనే నాకు ఏం కావాలి, టెక్స్ట్ కలర్ కూడా బ్లాక్ కలర్ మారాలి కదా. ఇక్కడనే మెన్షన్ చేస్తా కలర్ బ్లాక్ కలర్ అయిపోవాలని చెప్పిన. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అవుతుందో టెక్స్ట్ కలర్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను దీనిపైన హవర్ చేసుకుని వచ్చేసింది. అర్థమైంది ఎట్లా చేయాలి? అయ్యిందన్న. ఎవరికైనా రిపీట్ చేయాలా? రిపీట్ చేయాలంటే అడిగేసేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. అన్న హవర్ లాగానే ఇంకా ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? హవర్ లాగానా చాలా ఉంటాయి, చెప్తా మెల్లమెల్లగా. ఆ హవర్ లాగా అంటే ఒకటే ఉంటుంది మోస్ట్లీ, ఇది ఒకటే యూజ్ చేస్తాం. దాంతో ప్లేస్ హోల్డర్ ని కాల్ చేస్తాం అంతే, ఇంతకు మించి ఇంకేముండవు సిఎస్ఎస్. వర్డ్ వ్రాప్ పెట్టాలా? అంతా ఇన్నే కనిపిస్తుందిలే కానీ. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నేను దీనిపై కవర్ చేసుకుని వస్తుంది. ఇది కూడా బాగుంది. ఇప్పుడు ప్లేస్ హోల్డర్ని యాక్సెస్ చేయాలనుకో ఎట్లా చెప్తా. ఓకే, ప్లేస్ హోల్డర్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ అది ప్లేస్ హోల్డర్ దేంట్లో ఉంది. ప్లేస్ హోల్డర్ని యాక్సెస్ చేయాలంటే మనం డబుల్ కోలన్ పెట్టాలి. డబుల్ కోలన్ పెట్టేసి పేరు రాసేసారు. అక్కడ ప్లేస్ హోల్డర్ అని రాసిన. ప్లేస్ హోల్డర్ అని రాసేసి ఓపెన్ చేసిన. ఇప్పుడు దాని కలర్స్ అన్ని మెన్షన్ చేసుకుని రావచ్చు. ప్లేస్ హోల్డర్ కలర్ ఏ కలర్ ఉండాలి. ఫస్ట్ రెడ్ కలర్ పెట్టుకొని చూసాం, రెడ్ కలర్ వచ్చేసింది ప్లేస్ హోల్డర్. ఇంకేం నాకు వైట్ కలర్ కావాలనుకో, వైట్ కలర్ మెన్షన్ చేసుకో. వైట్ కలర్ మరీ డార్క్ ఉంది అనిపిస్తుంది అనుకో నీకు, దానిపైన హవర్ చేయి. ఈ ట్రాన్స్పరెన్సీ ఎంత ఎంత ట్రాన్స్పరెంట్ ఉండాలి, ఎంత కనిపించాలి నీకు వైట్ కలర్ కూడా. ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ నుంచి నువ్వు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అది నీకు తెలిసిందే. నీకు ఎంత ట్రాన్స్పరెంట్ ఎంత కనిపించాలి ఎంత కనిపించదు నువ్వు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నేను ఫుల్ పెట్టేసిన ఇక్కడ వచ్చేసింది. నాకు అట్లానే ఈ గ్రే కలర్ వద్దు, నాకు అది కూడా వైట్ కలర్లోనే కావాలనుకో. ఏం చేస్తా, బార్డర్ బాటమ్ ఉంది కదా, దీన్ని కూడా వైట్ కలర్లోనే పెట్టేస్తా. లైన్ కూడా వచ్చేసింది. ఇంకేంది, ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లము, నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా బ్లెండ్ అయిపోతుంది కదా. ఇది కనిపిస్తుందా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా బ్లెండ్ అయిపోతుంది నాకు ఇక్కడ. ఇట్లా బ్లెండ్ అయిపోతే ఏమవుతుంది, యూజర్ డిస్ట్రాక్ట్ అయిపోతాడు. అక్కడ నుంచి యూజర్ డిస్ట్రాక్ట్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది కదా మనకి. అందుకే మనం ఏం చేయాలంటే దీనికి ట్రాన్స్పరెంట్ కాకుండా బ్యాక్గ్రౌండ్ కనిపించాలి, కానీ ఇంత క్లియర్గా కనిపించదు, బ్లర్ అయిపోయి కనిపించాలి. దానికి మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. దానికి ఏ వెబ్సైట్, గ్లాస్ మార్ఫిజం అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. గ్లాస్ మార్ఫిజం వెబ్సైట్ ఓపెన్ చేస్తాను నేను ఇక్కడ. ఈ గ్లాస్ మార్ఫిజం వెబ్సైట్ మనకి ఏమి ఇస్తుంది అంటే ఒక ఫీచర్ ఇస్తుంది. నేను చూపిస్తాను అసలు గ్లాస్ మార్ఫిజం అంటే ఏంటో నేను చూపిస్తాను. ఇక్కడ ఇమేజెస్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఈ గ్లాస్ మార్ఫిజం వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే, ఈరోజు చూడండి. ఇప్పుడు ఇది మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎట్లుందో నాకు అట్లనే కనిపించాలి, కానీ దాంతో పాటు నా లోపల ఉన్న డివ్ ఉంది చూసినావా, ఆ డివ్కి ఇట్లా బ్లర్ ఎఫెక్ట్ ఇస్తుంది. బ్లర్ ఎఫెక్ట్ ఇస్తే ఏమవుతుంది అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇమేజ్ బ్లర్ అయిపోయి నీకు ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని క్లియర్ గా కనిపిస్తుంది చేస్తుంది. దీని గ్లాస్ మార్ఫిజం అంటాం మనం. ఇక్కడ చూసుకుంటే చూడు, నాకు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది, సెట్ అయింది, థీమ్ లోపల మెయింటైన్ చేయాలి పెట్టినా, కానీ నాకు ఆ థీమ్ కనిపి నాకు ఇది కూడా కనిపిస్తుంది. ఇది వైట్ కలర్ బాక్స్ పెడితే గలీజ్ ఉంటుంది. అట్లా ఉండొద్దు, నాకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది దీని లోపల, అది బ్లర్ అయిపోయి నాకు టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ రావాలంటే ఎట్లా చేయాలంటే సింపుల్ ఉంటుంది. ఇలా వెబ్సైట్కి వెళ్ళాలి గ్లాస్ మార్ఫిజంకి. దీని లోపలికి వచ్చేసినాక మనం ఇక్కడ ఈ బాక్స్ చూడండి, బ్లర్ వాల్యూ పెంచుకోవచ్చు, ఎంత బ్లర్ ఉండాలని చెప్పేసి.
ఈ ట్రాన్స్పరెన్సీ పెంచుకోవచ్చు. ఇగో నాకు మొత్తం ట్రాన్స్పరెంట్ ఉండాలి, కానీ వెనకాల ఉన్నాయి మాత్రం మొత్తం బ్లర్ అయిపోవాలి. బ్లర్ కూడా ఎంత 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 బ్లర్ అవ్వాలి కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తం 0 బ్లర్ ఉంటే మొత్తం ట్రాన్స్పరెంట్ ఉన్నట్టు. కొంచెం కొంచెం బ్లర్ చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఈ బాల్స్ చూడండి ఎంత బ్లర్ అవుతున్నాయో. కొంచెం కొంచెం 7 పెట్టినా. ఇప్పుడు నాకు ఇంత ఉంటే సరిపోతుంది. నాకు బ్యాక్గ్రౌండ్లో ఇంత బ్లర్ అయిపోతే సరిపోతాయి కదా. సింపుల్ ఇడగలు కాపీ సిఎస్ఎస్ నొక్కాలి. ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ నేను దేనికి పెట్టినా, ఈ డివ్కి పెట్టినా కదా. ఎక్కడ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ ఇక్కడ ఉంది. ఇన్పుట్ గ్రూప్ అది మెయిన్. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ పోయింది, అది బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఇదే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా. మనం ఏం చేయాలి, ట్రాన్స్పరెంట్ ప్లేస్ లో మనం ఏం పెడతామంటే దీన్ని పే చేసేస్తాం. వాడి చిన్న చేసేస్తాం. ఏమైంది, బ్లర్ అయిపోయింది చూడు. ఇక్కడ బటన్ ఇంకా మొత్తం బ్లర్ అయిపోయింది. బటన్ బయట మాత్రం నార్మల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను షాడో ఎఫెక్ట్ కూడా తీసేస్తాను. ఫార్మాట్ డాక్యుమెంట్ పెట్టేస్తా. బాక్స్ షాడో ఇక్కడ ఉంది. ఈ బాక్స్ షాడో కూడా తీసేద్దాం. అంతే కదా. ఏమేమి చేసినాను దీనికి, బ్యాక్గ్రౌండ్ ఇదంతా సిఎస్ఎస్ నేను ఏం చేయలేదు. జస్ట్ గ్లాస్ మార్ఫిజం వెబ్సైట్కి వెళ్ళినా, నాకు ఎంత బ్లర్ కావాలో బ్లర్ సెట్ చేసుకుని ఇక్కడ సెట్ చేసుకుని ట్రాన్స్పరెన్సీ అంటే ఇది ఎంత కనిపించాలి. మరీ వైట్ ఉంటే గలీజ్ ఉంటాయి. గ్లాస్ మార్ఫిజం అన్నాడు దాన్ని. ఇది ఎంత వైట్ కలర్ ఉండాలో మనం వీడికల్ సెట్ చేసుకొని వీడికల్ కాపీ సిఎస్ఎస్ నొక్కేసి, ఈ డివ్ కదా నాకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ అదే బ్లర్ కావాల్సింది, ఆ డివ్ లోపల నేను నా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్ని వాడిచ్చిన సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని నేను పెట్టేసిన. పెట్టగానే ఏమైంది, బ్లర్ అయిపోయింది మొత్తం. అంతే కదా. బాక్స్ షాడో కూడా తీసేసిన. బాక్స్ షాడో తీసేసిన ఎందుకు పోలేదు అది, ఇదే కంటైనరా. అవును, ఇంకా దేనికి వస్తుంది షాడో. ఓకే, ఇది ముందు నుంచే షాడో పెట్టింది. ఇంకా బాక్స్ షాడో ఇది కూడా ఇచ్చింది కాబట్టి ఆ షాడో వద్దు మనకి. ఆ షాడో తీసేసాం అనుకో నార్మల్ అయిపోయింది. ఇక్కడ ఆ షాడో కాకుండా నేను నార్మల్ షాడో పెట్టేస్తాను. ఇక్కడ ఏదో ఒకటి గ్రే కలర్ది, ఈ వైట్ కలరే ఉండాలి కాబట్టి కొంచెం ట్రాన్స్పరెన్సీ ఇంకా తగ్గించేద్దాం, లైట్ అయిపోతుంది. ఈ 20 పెడితే మనకు అనిపిస్తుంది కాబట్టి ఒక 40 పెట్టేద్దాం, కొంచెం దూరం స్ప్రెడ్ అయిపోతుంది అది. ఓకే, ఇది కూడా వచ్చేసి నాకు ఈ లాగిన్ టెక్స్ట్ కూడా నాకు ఏ కలర్ కావాలి, వైట్ కలర్ కావాలి కదా. నెక్స్ట్ దీని కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టేసి ఇక్కడ. ఇది కూడా వైట్ కలర్లో అయిపోయింది. వెబ్సైట్ రెడీ అయిపోయింది. అంతేనా, వెబ్సైట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏముంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ వచ్చేసింది, మొత్తం టైప్ చేసేసింది, పాస్వర్డ్ కూడా పెట్టేసింది. ఇన్పుట్ ఫిల్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇట్లుంటే గలీజ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆటో ఫిల్ కాకుండా మనం ఇట్లా పెట్టుకోవచ్చు. నాకు ఈ టెక్స్ట్ కూడా వైట్ కలర్ రావాలనుకో ఏం చేయాలి, ఇన్పుట్ ఫీల్డ్కి ఏముంది, ఇన్పుట్ గ్రూప్ అనే క్లాస్ నేమ్ ఇచ్చినాం కదా. దీనికి ఈ రెండింటికి ఇన్పుట్ గ్రూప్ అనే క్లాస్ నేమ్ తోటి మనం మెయింటైన్ చేసినాం కదా. అదే ఇన్పుట్ గ్రూప్ లోపల కలర్ అని పెట్టినాం అనుకుంటే దాని లోపల ఏదైతే టెక్స్ట్ ఉంటుందో దాని కలర్ ఏ కలర్ చేయాలంటే వైట్ కలర్ చేయాలి. అంతే. ఇప్పుడు నేను దీని లోపల ఏదైనా టైప్ చేయి, వైట్ కలర్లో వచ్చేస్తాయి. అంతే కదా. పాస్వర్డ్ లోపలికి వచ్చేసి మేము పాస్వర్డ్ టైప్ చేస్తాం. అర్థమైందా టాస్క్? ఈరోజు క్లాస్ అర్థమైందా? ఎస్ అన్న. డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? అన్న ఒక చిన్న డౌట్ అన్న. చెప్పు. అప్పుడు అది వీడియో కొంచెం మీరు 2 minutes గ్యాప్ తీసుకున్నప్పుడు నేను బ్యాక్ వచ్చి నేను అది క్రియేట్ చేసేటప్పుడు వీడియో లాగిన్ కాలేదు. జస్ట్ ఆ ఇమేజ్ క్రోమ్ నుంచి బ్యాక్ అండ్ ఎట్లా పెట్టినా అది ఒకటి చెప్పాను. అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ ఎట్లా పెట్టిందా ఇక్కడ చూడు. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఇమేజ్ ని డిలీట్ చేసిన నేను. నేను ఏం చేస్తాను అంటే సేవ్ పాస్వర్డ్ లైట్ కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన మౌంటైన్స్ దగ్గరకు వచ్చిన. నాకు వేరే మౌంటైన్ కావాలి. ఫస్ట్ ఈ మౌంటైన్ ఓపెన్ చేసిన. అన్స్ప్లాష్ ఉంది, మౌంటైన్ మంచిగా ఉన్నాయి. రైట్ క్లిక్ చేసిన, కాపీ ఇమేజ్ నొక్కిన. ఇక్కడ కాపీ అయింది కదా. ఇక్కడ నా గ్యాప్ ఉంది కదా కింద, ఈ గ్యాప్ లో క్లిక్ చేయాలి ఫస్ట్. అక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినాక నీకు ఇట్లా వస్తుంది, ఇట్లా image.png అని చెప్పేసి. ఎంటర్ నొక్కిన అనుకో image.png నేమ్తో సేవ్ అవుతుంది. సేవ్ అయినాక ఏం చేయాలి, మళ్ళీ ఏమంటే దాన్ని రీనేమ్ చేసుకోవాలి. నీకు ఏ పేరు కావాలో ఆ పేరుతో సేవ్ చేయాలి. BG2 అని చెప్పి పెట్టినా, ఇక్కడ సేవ్ చేసిన. అన్న ఇది ఎట్లా పెట్టుకోవాలి కొంచెం చెప్తావా? బ్లాక్ ఇమేజెస్ మనకు కావాల్సిన అర్థం కాలేదు. అదే ఇప్పుడు లెఫ్ట్ లో మీరు ఇట్లా ఇమేజ్ అంటే నార్మల్ గా సేవ్ చేశారా లేకపోతే ఇది ఒక ఫీల్డ్ మీరు పెట్టారా? ఫోల్డ్ పేస్ట్ చేసిన అంతే నేను. ఏది ఓకే ఓకే. B3 అనే ఒకటి మొత్తం ఉంది కదా అన్న, నువ్వు సేవ్ చేసిన అన్ని పెట్టుకోవడానికి. B3 నా ఫోల్డర్ ఇక్కడ పేస్ట్ చేయగానే నా సిస్టమ్ లోపల సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే ఓకే. ఓపెన్ చేసి డెస్క్ టాప్ లోపల
B3 ఓపెన్ చేసిన అనుకో, నా B3 లోపల నేను అక్కడ పేస్ట్ చేసిన కదా, అవును, వచ్చేసింది అర్థమైంది. చూడు, నేనేం డౌన్లోడ్ చేయాలి ఇంకా. ఓకే, ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఉమ్. ఆ పిక్చర్ ని ఇప్పుడు మనం చేసిన వైట్ పేజ్ కి పెట్టుకోవాలి. అంతే, అదొకటి పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. అవునండి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసిన కదా, దాన్ని ఏం చేసిన నేను ఇక్కడ ఆ, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ తీసుకున్నా, ప్రాపర్టీ లోపల URL అని తీసుకున్నా, URL లోపల నేను ఏం చేసిన ఆ ఫైల్ నేమ్ మనం ఇచ్చిన. ఎట్లా సేవ్ చేసుకున్నాం ఆ ఫోటో అక్కడ పెట్టి. ఏదైతే ఫైల్ నేమ్ ఉందో BG2 కావాలనుకో, ఇప్పుడు అక్కడ BG2 పెట్టేస్తా. BG2 పెట్టినాక బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ కంపల్సరీ అంటే పర్ఫెక్ట్ ఫిట్ అవడానికి. మొత్తం. కానీ ఇది ఉన్నప్పుడు మనకి ఏం కావాలి, ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్ని బ్లాక్ కలర్ చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి లైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. ఓకే అన్న, అంతే అప్పుడు అర్థమైంది. నువ్వు బ్లాక్ దాని కలర్ తర్వాత నుంచి చేసుకుంటే కనిపిస్తుంది. ఓకే. అదే ఓన్లీ ఇది ఒక్క BG బిట్ పెట్టుకుంటే అప్పుడు మాత్రమే నేను బ్యాక్ వచ్చి ఆ పేజ్ క్రియేట్ చేసే దగ్గర ఉండిపోయాను. అదే ఓకే, థ్యాంక్స్ అన్న. క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఏమైనా డౌట్స్ ఉంటే జల్దీ ఇందులో మెన్షన్ చేయండి. అన్నా, చెప్పు. ఈ ఇన్పుట్ ఫోకస్ చేసినప్పుడు అవుట్ లైన్ వస్తుంది, బార్డర్ నన్ పెట్టినా కూడా అవుట్ లైన్ వస్తుంది, అప్పుడు ఎలా చేయాలి? బార్డర్ నన్ను పెట్టిన అవుట్లైన్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా, అది ఫోకస్ అయినప్పుడు ఇప్పుడు ఏమైనా ఫిల్ చేస్తున్నప్పుడు అవుట్ లైన్ వస్తుంది. ఫిల్ చేసేటప్పుడు అవుట్లైన్ వచ్చినప్పుడు అవుట్లైన్ నన్ను పెట్టాలి. ఇక్కడ చూడు, అవుట్లైన్ నన్ను పెట్టిన, బార్డర్ నన్ను డిఫరెంట్, అవుట్లైన్ నన్ను డిఫరెంట్. ఇప్పుడు అవుట్లైన్ నన్ను నేను తీసేసిన అనుకో, అవుట్లైన్ నన్ను నేను తీసేస్తే నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది, దీని అవుట్లైన్ అంటాం మనం. బార్డర్ ఏంటంటే నువ్వు దానికి ఎక్స్ట్రా నువ్వు అది ఎంత ప్లేస్ తీసుకుంటుందో అంత ప్లేస్ దానికి ఇచ్చేది బార్డర్. అవుట్లైన్ నన్ను పెట్టేసినావు అనుకో, అప్పుడు దానికి వచ్చే ఎక్స్ట్రా అవుట్లైన్ తీసేస్తుంది. ఓకే అన్న. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? అన్న ఒకసారి ప్లేస్ హోల్డర్ లో కలర్ ఎట్లా చేంజ్ చేసినా? ప్లేస్ హోల్డర్లో డబుల్ కోట్స్ పెట్టాలి. ఇట్లా ప్లేస్ హోల్డర్కి, ప్లేస్ హోల్డర్ అంటే ఒక అట్రిబ్యూట్ లాంటిది కదా, అట్రిబ్యూట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, డబుల్ కోట్స్ పెట్టాలి. ఇట్లా డబుల్ కోట్స్ పెట్టేసి, 2 డబుల్ కోట్స్ పెట్టేసినాక ప్లేస్ హోల్డర్ అని రాయాలి. ప్లేస్ హోల్డర్ అని రాసినాక నువ్వు దాంట్లో కూడా ఏమేమి ప్రాపర్టీస్ కావాలో అవన్నీ ఇచ్చుకున్నావు. దానికి ఫాంట్ సైజ్ కావాలన్నా దానికి ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. నేను ఫాంట్ సైజ్ చిన్నగా చేస్తున్నాను, 10 పిక్సెల్స్కి వేసేసినాను. ప్లేస్ హోల్డర్ ఒక్కటి చిన్న ఉంటుంది, కానీ దానిలో కూడా రాసేటివన్నీ పెద్ద ఉంటాయి. అట్లా ఒక్కొక్క ప్లేస్ హోల్డర్కి నువ్వు సైజులు కూడా తగ్గించుకోవచ్చు అట్లా. సరే, నాకు ఇప్పుడు ప్లేస్ హోల్డర్ సైజ్ తగ్గొద్దు, నాకు జస్ట్ కలర్ ఒకటే కావాలి, ఆ కలర్ కూడా రెడ్ కలర్ కావాలనుకో, రెడ్ కలర్ కూడా పెట్టుకోపోయి, రెడ్ కలర్ పెడితే రెడ్ కలర్ వస్తుంది, టైప్ చేసినప్పుడు వైట్ కలర్ వస్తుంది. ఎందుకు ఈ వైట్ కలర్ దేంది, వైట్ కలర్ దేంది అంటే ఇన్పుట్ ఫీల్డ్, అది ఇన్పుట్ గ్రూప్. ఇన్పుట్ గ్రూప్ లో కూడా నీకు కలర్ వైట్ కలర్ ఉండాలన్నందుకు ఆ కలర్ వైట్ కలర్ వచ్చింది, లేకపోతే ఆ కలర్ వైట్ కలర్ రాకపోతుంది. అదే ప్లేస్ హోల్డర్ యాక్సెస్ చేయాలంటే ఇట్లా యాక్సెస్ చేస్తాం. నువ్వు అదే ఒక స్పెసిఫిక్ దాని లోపలనే రావాలని అనుకో, లైక్ ఇప్పుడు నాకు ఈ ప్లేస్ హోల్డర్ ఇన్పుట్ టెక్స్ట్ ఉంది కదా, ఇది దేనికోసం, యూజర్ నేమ్ కోసం. నేను ఏం చేస్తాను అంటే క్లాస్ నేమ్ ఇస్తా. ఏం క్లాస్ నేమ్ ఇస్తా, యూ నేమ్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ ఇచ్చిన. ఈ యూ నేమ్ అనే క్లాస్ నేమ్ లోపలనే నా ప్లేస్ హోల్డర్ మాత్రమే ఇది కలర్ ఉండాలనుకో, ఏం ఇస్తున్నా డాట్ యూ నేమ్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి 2 డబుల్ కోట్స్ పెట్టేసి ఏం చేసినా ప్లేస్ హోల్డర్ పెట్టిన. అంటే ఏంది, యూ నేమ్ లోపల ఉన్న ప్లేస్ హోల్డర్కి మాత్రమే కలర్ రెడ్ కలర్ చేస్తుంది, అంతే కదా, లేకపోతే చేయదు. ఉన్నది కూడా పోయింది, అది క్లాస్ నేమ్ కాల్ అవుతలేదు. ఎందుకు అవుతలేదు? ఆల్రెడీ క్లాస్ నేమ్ ఇచ్చాను ఇన్పుట్. ఆల్రెడీ క్లాస్ నేమ్ ఇచ్చావు ఇన్పుట్ గ్రూప్ అని, మళ్ళీ క్లాస్ అరే బయట పెట్టినందుకు ఇక్కడ యూ నేమ్ అని పెట్టాలి. ఇగో ఇప్పుడు యూ నేమ్ పెడితే ఏమైంది, ఇక్కడ ఓన్లీ ఆ ఒక్కదానికి మాత్రమే, అంటే ఈ క్లాస్ నేమ్ మెన్షన్ చేసేసి ఇక్కడ ప్లేస్ హోల్డర్ పెట్టినందుకు ఈ క్లాస్ నేమ్ లోపల ఉన్న ప్లేస్ హోల్డర్కి మాత్రమే కలర్ రెడ్ వస్తుంది. అట్లా ఈ స్పెసిఫై చేయాలనుకుంటే ఇట్లా, లేకపోతే అన్ని ప్లేస్ హోల్డర్స్ నాకు ఒకటే కలర్ రావాలనుకో, డైరెక్ట్ ఇట్లా ఓపెన్గా పెట్టేసేవచ్చు. కానీ ఓపెన్గా పెట్టొద్దు మనకి, ఎందుకంటే మనం ఓపెన్ ఎట్లా వాడడం కాబట్టి ఓపెన్గా పెట్టాము మనం దాన్ని. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఎట్లాగో దీనికి తక్కువనే ఉంటుంది, మొత్తం అంతా క్లియర్గా పెట్టాము, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాడు యూజర్ వచ్చినప్పుడు కాబట్టి కొంచెం లైట్ కలర్లోనే పెట్టేస్తాం, అది క్లియర్ అయిపోతుంది. ఇంకా ఈ ఐ బటన్కి ఇంకా జావా స్క్రిప్ట్ రాయాలి, అది టైం వేస్ట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు చెప్పేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లాస్ కాల్ చేసినప్పుడు బార్డర్ నన్ పెడితే అప్లై కాదన్న, మార్జిన్ 0 పెట్టినప్పుడు స్టార్ క్లాస్ కాల్ చేసినప్పుడు బార్డర్ నన్ను పెడితే ఎందుకు అప్లై కదా అవుతుంది, అట్లా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నువ్వు స్టార్ ఇది పెట్టినప్పుడే ఇక్కడ కూడా బార్డర్ నన్ను పెట్టేసేయచ్చు.
బార్డర్ నన్ను పెట్టేసి ఇక్కడ ఇట్లా కూడా పనిచేస్తాం మనం. ఇప్పుడు చూపిస్తాడు ఇక్కడ కూడా బార్డర్ నన్ను పెట్టేసి నీకు వచ్చే ఇన్పుట్ ఫీల్డ్స్ స్టార్టింగ్ నుంచి బార్డర్ నన్తో పాటే వచ్చేస్తాయి. ఇంకా ఏం కాదు, ఎట్లన్నా పెట్టుకోవచ్చు. ఇది మనకి ఏవైతే నువ్వు ఇంపార్టెంట్ కావాలనుకుంటున్నావు దానికి పెట్టేసి. ఎట్లా అంటే నేను ప్రతిసారి ఇందులో కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టినా కదా, ఇగో ఇక్కడ చూడు. ఇప్పుడు ఈ కలర్స్ అన్ని వైట్ కలర్ నేను తీసేసి ఇడికెళ్ళి ఇక్కడ కూడా కలర్ వైట్ ఉంది కదా, కలర్ వైట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడెక్కడ నేను తీసేస్తాను. కలర్ బ్లాక్ ఉండని ఇక్కడ కూడా కలర్ వైటే ఉంది కదా, ఈ వైట్ని తీసేసిన అంతే కదా. అన్ని కలర్స్ బ్లాక్ అయిపోయినాయి ఇప్పుడు నాకు. ఇప్పుడు టైప్ చేసేటప్పుడు కూడా ఇగో ఈ కలర్ కూడా బ్లాక్ అయిపోయింది నాకు. నాకు ఇవన్నిటికి ఒక్కొక్క దానికి నేను కలర్ వైట్ పెట్టాలంటే ప్రాబ్లం కదా. నేను ఏం చేస్తా, స్టార్ లోపలికి వచ్చేసి నేను కలర్ వైట్ పెట్టింది అనుకో ఆటోమేటిక్గా అన్నిటికీ వైట్ కలర్ పెట్టేస్తుంది. ఇగో నువ్వు మెన్షన్ చేసే వరకు నాకు ఈ ఒక్క డివ్లోనే నా కలర్ వేరే రావాలి అనుకుంటున్నావు అనుకో, అప్పుడు దాని లోపల మెన్షన్ చేయి. ఇక్కడ నాకు బటన్ లోపల నాకు ఈ కలర్ వద్దు అనుకుంటున్నావు అనుకో, ఏం చేస్తావు, ఇది ఒక్కదాన్ని ఇది ఒక్క దాంట్లో కలర్ పెట్టేసి ఇంకొక కలర్ మెన్షన్ చేసినావు అనుకో, అప్పుడు దీన్ని తీసుకుంటుంది. ఫస్ట్ బై డిఫాల్ట్ ఏం చేస్తుంది, కలర్ వైట్ పెట్టేస్తుంది అన్నిటికీ. ఇప్పుడు ఆ ఒక్కదానికి చేంజ్ చేసినట్టు ఏమైంది, ఈ ఒక్కదానికి రెడ్ కలర్ వచ్చింది అక్కడ. అదే కదా నీ డౌట్. ఆఫ్టర్ ఇమేజ్ పెట్టాక ఏం చేశారో చెప్తారా? మిస్టేక్ అండి, ఒక కాల్ వచ్చిందన్న. ఫస్ట్ ఫోన్ పక్కన పడేయాలి. ఇది ఇమేజ్ పెట్టినాక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈక్వల్స్ టు యూఆర్ఎల్ పెట్టాలి. యూఆర్ఎల్ లోపల ఏం చేయాలి, ఫైల్ నేమ్ పెట్టాలి. ఫైల్ నేమ్ పెట్టినాక ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ పెట్టేస్తే ఏమవుతుంది, ఇందాక చెప్పినట్టే ఏమైతే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ పెట్టకపోతే ఏమవుతుంది, పెడితే ఏమవుతుంది, ఇక్కడ చూపించేస్తున్నాను. ఇగో ఇది మన ల్యాప్టాప్ స్క్రీన్. ఇది మన ల్యాప్టాప్ స్క్రీన్ ఉన్నప్పుడు మన ఇమేజెస్ ఎంత పెద్దగా ఉంటాయంటే అప్పుడప్పుడు ఇంత పెద్దగా ఉంటాయి. ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇందాక కేసులో ఏమైంది, నేను బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ పెట్టినప్పుడు ఏమవుతుండే నాకు ఇక్కడ ఇట్లా వస్తుండే. నాకు ఏమైంది, ఇక్కడ నా ల్యాప్టాప్ స్క్రీన్ ఇంతనే ఉంది కానీ ఇమేజ్ చాలా పెద్దగా ఉంది. ఎట్లుంది, ఇట్లుంది. ఇమేజ్ ఇంత పెద్దగా ఉంది కానీ నా ల్యాప్టాప్ స్క్రీన్ ఇంతనే ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద ఇమేజ్ని ఇంత చిన్న స్క్రీన్లో పట్టేయాలంటే ఏం చేయాలి, మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ని కవర్ అని పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని పెట్టేసి ఏం చేస్తుంది, ఇది ఎంత ఉందో అంత తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసేస్తుంది. ఇలా ఫిట్ చేసేస్తే ఇట్లా ఫిట్ అయిపోతుంది. అదేనా, పెడితే ఏమవుతుందా, ఇప్పుడు చెప్పింది అదేలే. కవర్ లేకనే కంటైన్ కూడా ఒకటి ఉంటుంది, చెప్తా. కంటైన్ ఏం చేస్తుంది అంటే అది ఎంత సైజ్ ఉందో దాని డైమెన్షన్స్ మార్చుకోకుండా పెడుతుంది. బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటైన్ పెట్టినా కదా, కంటైన్ పెడితే ఏం చేసింది, ఇక్కడ దాకానే ఉంది దాని సైజు కనిపిస్తుందా. ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది చూడు, ఇట్లా రిపీట్ అయింది. ఇక్కడ ఈ ఇమేజ్లో హైట్ అడ్జస్ట్ చేసుకున్నాక విడ్త్ ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. దాని ప్లేస్ పక్కన ఖాళీ ఉంది కాబట్టి మళ్ళీ అదే ఇమేజ్ని రిపీట్ చేసింది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ సైజ్ ఎప్పుడైతే కంటైన్ పెడతామో మనం ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని ఒకటి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిపీట్ని నో రిపీట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కంటైన్ పెట్టినప్పుడు అది ఎంతైతే సరిపోతుందో అంతనే తీసుకుంటుంది. ఆ ఇమేజ్ ఎంతైతే సరిపోతుందో అంతనే తీసుకొని నెక్స్ట్ గ్యాప్ని రిపీట్ చేయకుండా వదిలేస్తుంది. ఇది మనం ఎక్కువ వాడము. మనం ఎంతసేపు ఉన్నా కవర్ పెడతాం. కవర్ ఎందుకు పెడతాం, కవర్ పెడితే ఏమవుతుంది అంటే నీ స్క్రీన్ సైజ్లో కవర్ అయిపోతుంది. ఇంకా నువ్వు ఎంతైతే ప్లేస్ ఇచ్చినావో ఎయిట్ కార్నర్ కవర్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎట్లా రిపీట్ ప్రాసెస్ ఎట్లా ఉండదు, ఎందుకంటే కవర్ మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఎట్లా రిపీట్ ఏమవ్వదు. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవంటే రికార్డింగ్ ఆపేసి ఇంకా అన్నది కంటైనర్ లో అలైన్ ఐటమ్ సెంటర్ పెట్టారు కదా. అవును. ఇప్పుడు మళ్ళీ H1 లో అలైన్ సెంటర్ అవసరం లేదు కదా అన్న. ఇంకా తీసేయచ్చు, ఏం కాదు. ఇది తీసేసినా ఏం కాదు, ఇప్పుడు అది ఉన్నా ఏం కాదు. ఎట్లా ఇప్పుడు క్లాస్ ఈక్వల్స్ లాగిన్ అది ఒకటి పెట్టేసినా కదా, ఏం తేడా ఉండదు ఇంకా. ఓకే. అది నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు అప్పుడు చెప్పినంత. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి